దేశంలో ప్రధాని మోదీ రిజర్వేషన్లు తీసేసేందుకు కుట్రలు చేస్తున్నారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎస్సీ ఎస్టీ బీసీలకు దక్కాల్సిన రాజ్యాంగ ఫలాలను వారికి దక్కకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో 5 సీట్లను బీజేపీకి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తాకట్టు పెట్టారని మండిపడ్డారు. మల్కాజ్గిరిలో ఈటలు గెలుస్తాడని సొంత పార్టీ ఎమ్మెల్యే చెబితే ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని అన్నారు. ఆగస్టు 15వ తేదీన రుణమాఫీ చేసి తీరుతామని రేవంత్ స్పష్టం చేశారు. నరేంద్ర మోడీ అమిత్ షాకు తోడైనరు ఇద్దరు, అదానీ అంబానీ. వీళ్ళు కార్పొరేట్ పెట్టుబడిదారులు. ఆనాడు ఈ దేశాన్ని ఆక్రమించుకోవడానికి ఈస్ట్ ఇండియా కంపెనీ మొట్టమొదట గుజరాత్ సూరత్లో ప్రవేశించింది. సముద్రం పక్కన సంసారం మొదలుపెట్టిన ఈస్ట్ ఇండియా కంపెనీ అక్కడి నుంచి కొంచెం కొంచెంగా జాతుల మధ్యలో ప్రాంతాల మధ్యలో వైరం సృష్టించి రాజ్యాలను ఆక్రమించి అఖండ భారతదేశాన్ని మొత్తాన్ని తమ గుప్పిట్లో పట్టుకొని కొన్ని వందల సంవత్సరాలు ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇవాళ అదే సూరత్ నుంచి బయలుదేరిన అదానీ ఈనాటి ప్రధానితో కలిసి రిజర్వేషన్లను రద్దు చేసే కుట్రకి ఆర్ఎస్ఎస్ 1925 మొదలుపెట్టినప్పుడు 100 సంవత్సరాలు ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో 2025కు 100 సంవత్సరాలు పూర్తి కాబోతుంది. 2025 లోపల రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి ఆర్ఎస్ఎస్ భావజాలంతో రాజ్యాంగాన్ని సవరించాలన్న ఆలోచనతోటి ఈరోజు అమిత్ షా నరేంద్ర మోడీ గారు దేశ సార్వభౌమాధికారం మీద దాడి చేస్తున్నారు. ఇక వీళ్ళిద్దరు ఒప్పందం బెయిల్ కోసం అయితే నిన్నటికి నిన్న మేడ్చల్ ఎమ్మెల్యే స్పష్టంగా చెప్పిండు, మేము బీజేపీ గెలిపిస్తాం, బీజేపీ గెలుస్తుంది మల్కాజ్గిరిలో అని. ఇంకా కూడా కేటీఆర్కు మరి సోయి ఉందా లేదా ఇవాళ మాట్లాడుకుంటా. అసలు అప్పటికప్పుడు ఉన్న బలంగా నిజంగానే బీజేపీతో వీళ్ళకి వైరం ఉంటే మల్లారెడ్డిని పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేయాలి. బహిరంగంగా ప్రజల ముందు బీజేపీ అభ్యర్థిని అలయబలయ చేసుకొని ఆయన్నే గెలుస్తాడని ఆయనకు సహకరిస్తుంటే ఆయన అసెంబ్లీ నియోజకవర్గం ఉన్న ప్రాంతంలో మేడ్చల్ ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోకపోను ఈరోజు కేటీఆర్ సమర్థించడం దేనికి సూచన? నేను మొదటి నుంచి చెప్పిన 5 పార్లమెంటు నియోజకవర్గాలను తాకట్టు పెట్టినరు బీజేపీకి బీఆర్ఎస్ వాళ్ళని. పోయినసారి నేను ఎంపీగా నిలబడ్డప్పుడు మల్కాజ్గిరిలో 31 సమావేశాలు పెట్టింది కేటీఆర్ నన్ను ఓడించాలని. ఇవాళ ఇప్పటి వరకు ఒక్కటి పెట్టిండు, కార్యకర్తల సమావేశం అని చెప్పి పెట్టి ఆర్ఎల్ఆర్ను పిలిచి నీకు పైసలు ఇచ్చేది లేదు, నీకు ఏమైనా ఆస్తి ఉంటే అమ్ముకో అని చెప్పాడు. నేను అదే అంటున్నా, నాకు సంతోషం. సిద్దిపేటకు ఇంకా మిగతా ఎవరో రాజీనామాలు చేస్తారో ఆ ప్రాంతాలకు పట్టిన శని పీడ విరగడవుతుంది. 15 ఆగస్టు లోపల రుణమాఫీ చేసి తీరుతా. జూబ్లీహిల్స్లో ఉన్న పెద్దమ్మ సాక్షిగా నేను మీకు మాట ఇస్తున్నా. ఒకవేళ ఆర్థిక క్రమశిక్షణను పాటించడమే కాకుండా రాష్ట్రం యొక్క ఆదాయాన్ని పెంచుకోవడం ద్వారా రుణమాఫీ ఎట్లా చేయాలనో నా దగ్గర పక్కడబంది ప్రణాళిక ఉంది. 15 ఆగస్టు ఎంతో దూరం లేదు. 2014లో 1,00,000 రుణమాఫీ చేస్తాను, 2019 వరకు చేయలేదు. 2018లో 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తాను, 2024 వరకు కూడా చంద్రశేఖరరావు చేయలేదు. చంద్రశేఖరరావు లాంటి చరిత్ర నాది కాదు. నేను ఇప్పుడు కూడా మీ ద్వారా స్పష్టంగా చెప్తున్నా, పెద్దమ్మ తల్లి సాక్షిగా 15 ఆగస్టు లోపల రైతు రుణమాఫీ చేసి తీరుతా. నా ప్రణాళిక నాకున్నది, ఆర్థిక క్రమశిక్షణ నాకున్నది.